రాజ రాజేంద్ర ప్రసాద్ గారు పూలదండతో రామకృష్ణ గారిని సత్కరిస్తున్నారు. నెక్స్ట్ రత్నం గారు శాలువతో సత్కరిస్తారు. ఉన్నాయా? తీసుకొచ్చారా? ఎంఆర్ఓ గారు కిరీటంతో సత్కరిస్తున్నారు. తర్వాత హేమాలిని గారు, లక్ష్మి గారు అవార్డుతో అభినందిస్తున్నారు. తర్వాత రామకృష్ణ గారి ఆఫీస్ స్టాఫ్ రత్నం గారు, దుర్గేష్ గారు వాళ్ళు శాలువతో సత్కరిస్తారు. సార్ రామకృష్ణ గారు 59 పాటలు బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడి బాలసుబ్రహ్మణ్యం మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నందుకు ఆయనకి ఇంకా కొన్ని విషయాల తర్వాత సత్కారం ఎందుకు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుందాము. ముందు సన్మాన పత్రాన్ని చదువుదాము, అందరూ వినాలని ప్రార్థిస్తున్నాము. చదివేస్తారు, పట్టుకుంటే రామకృష్ణ గారి సన్మాన పత్రము. నిగర్వి, స్నేహశీలి, విద్యావేత్త, కార్యసాధకులు, సంగీతాభిమానులు, గౌరవనీయులు శ్రీ తమ్మిశెట్టి రామకృష్ణారావు గారికి ప్రముఖ సాంస్కృతిక సంస్థ యార్లగడ్డ సుమధుర సుస్వరాలు అందిస్తున్నటువంటి అభినందన సన్మాన పత్రము. రామకృష్ణ గారు గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామ శివారైనటువంటి మిట్టమీద పల్లెలో వ్యవసాయ కుటుంబంలో శ్రీమతి తమ్మిశెట్టి చిన్నమ్మ, శ్రీ చిన్న సుబ్బయ్య గార్లకు 2/3/1975 4వ సంతానంగా రామకృష్ణ గారు జన్మించారు. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో ప్రతిభ చూపిన రామకృష్ణరావు గారు ఆటపాటల్లో కూడా ముందుండేవాళ్ళు. చదువులో ఎంతో ముందున్నారు, చదువుతో పాటు ఆటలు పాటల్లో కూడా ఎంతో ముందున్నారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు సిరిగిరిపాడు గ్రామంలో, 8వ తరగతి వెల్దుర్తిలో, 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మాచర్లలో విద్యాభ్యాసం చేసిన రామకృష్ణ ఆ వెంటనే 1994 నుంచి 1998 వరకు మధ్యకాలంలో హైదరాబాద్లోని కూకట్పల్లి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. పూర్తి చేసిన వెంటనే 1998 నుంచి 2012 వరకు వివిధ కార్పొరేట్ కళాశాలల్లో IIT మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. 14 సంవత్సరాలు IIT మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేసి ఎందరో విద్యార్థులకి తీర్చిదిద్దారు. 2012 నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో